అందరికీ నమస్కారం. నా పేరు భవ్యశ్రీ. ఇది నా ఆత్మకథ. నాకు స్నేహితులతో కలిసి ఆడుకోవాలనుంది. నేను అల్లరి పిల్లను. మాది చిన్న కుటుంబం. మా అమ్మ పడే కష్టాలు నేను చూడలేకపోయాను. ఎవరో కనిపెట్టుకో. అమ్మా భవ్య, నువ్వు కనిపెట్టేశావు. నన్ను పనిచేసుకొని అమ్మా, కదిలించు మాకు, సరేనా? నేను చేస్తాను. ఓకే, తీ. అమ్మ, నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను. తర్వాత కార్ కొనుక్కుంటాను. అప్పుడు నిన్ను నాన్నను కార్లో షికార్కి తీసుకెళ్తాను. కానీ నాకంత అదృష్టం లేదు. ఎందుకంటే 8 సంవత్సరాలకే నా జీవితం ముగిసిపోయింది. కాదు, నన్ను చంపేశారు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా కథను మీరు పూర్తిగా చూడండి. అమ్మా, నాన్నొచ్చారు. ఈరోజు కూడా తాగొచ్చాడు. ఎప్పుడు మారతాడో ఏంటో. అన్నం పెట్టు. దీనికి మాత్రం తక్కువ లేదు. అమ్మా భవిశ్రీ, స్కూల్కి పోయినావా? ఇట్రారా. నేను రాను. రారా, నాన్నని పిలిస్తే రాకపోతే ఎలా? రారా రారా రా నాన్న. ఏమైందిరా? ఇంట్లో ఆడపిల్లను సంగతే మర్చిపోయాడు. ఇదిగో తిను. ఏంటి దెబ్బలేంటి? ఏంటమ్మా ఇవి? కొట్టినావా నువ్వు? లేదండి. ఏంటమ్మా ఇవి? ఎవర్రా పొలం పనికి వెళ్ళమన్నారు? స్కూల్కి ఫీజు కట్టాలి. ఇంట్లోనేమో డబ్బులు లేవు. మీరెక్కడ చదువు మానిపిస్తారేమో అనే భయంతో నా స్కూల్ ఫీజు నేనే కట్టుకుందామని పనికి వెళ్ళాను. చదువుకు నువ్వేం చేద్దామని? నేను చదువుకొని డాక్టర్ అవ్వాలనుంది. నిన్ను అమ్మను కారులో షికార్కి తీసుకెళ్లాలని కోరిక. నన్ను క్షమించమ్మా. రేపు నుంచి నువ్వు పనికి వెళ్ళొద్దు, స్కూల్కి వెళ్ళు. నేను పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి నేను నీ స్కూల్ ఫీజు కడతా. నా బాధ్యత గుర్చేసావమ్మా. లక్ష్మి, నువ్వు కూడా నన్ను క్షమించవే. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న ఉదయాన్నే పనికెళ్ళాడమ్మా. నాన్నని మార్చడానికి ఎంతో ట్రై చేశాను,
కానీ నిన్ను చూసి మారారు. ఇక నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. తప్పకుండా అమ్మా. నా తల్లి. ఇట్రా. ఓకేనా? పద. భవ్య, భవ్య, అమ్మ భవ్య. హలో హలో, ఏమయ్యా? పిల్ల పడిపోయింది. అవునా? నేను వస్తున్నాను. ఏమైంది? ఏమో అండి, కళ్ళు తిరిగి పడిపోయింది. భవ్య, అమ్మా అమ్మా, కళ్ళు తల్లి? తిరుగుతున్నాయమ్మా. ఎందుకు నేను హాస్పిటల్ తీసుకెళ్తాను? తీసుకెళ్దాం. లేమలే. ఏం మళ్ళీ? పద వెళ్దాం. ఏం కాదులే, ఇక్కడ చూపిద్దాం పదా. అమ్మా తలనొప్పి. ఏమవుదులే అమ్మా, మేము ఉన్నాంగా. చూస్తుంటే చాలా అమాయకుల్లా ఉన్నారు. చాలా సులభంగా మన ట్రాప్లో పడిపోతారు. మా ఓనర్ చెప్పిన హాస్పిటల్ ఇదే పద. డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారు, రూమ్ నెంబర్ 2. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 5th క్లాస్. అసలేం జరిగింది? మేడం, కొంచెం తలనొప్పిగా ఉంది. కళ్ళు కూడా బాగా లాగుతున్నాయి. ఏదమ్మా, ఒకసారి చూడని. మీ పాపకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించండి. బాగా తలనొప్పి ఉందంట, కళ్ళు కూడా లాగుతున్నాయంట. అమ్మా భవ్యశ్రీ, నువ్వు బయటికెళ్ళి ఆడుకోమ్మా, అమ్మా నాన్నతో మాట్లాడాలి. సరే మేడం. మీ పాపకు బ్రెయిన్లో చిన్న గడ్డ ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దీన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగించకపోతే మీ పాప ప్రాణానికే ప్రమాదం. మేడం, ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుంది మేడం? సుమారుగా 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. అయ్యో డాక్టర్ అమ్మ, రోజు పూట గడవడానికే కష్టంగా ఉంది మాకు. అలాంటిది 3 నుంచి 4 లక్షలంటే. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ తప్పదు. సరేనా, మీరు రేపు మళ్ళీ ఒకసారి ఇక్కడికి రండి. డొనేషన్స్ అయినా కలెక్ట్ చేసి మీ పాపను బతికించుకునే ప్లాన్ ఒకటి చెప్తాను.
టైం లేదు. ఏదైనా సరే బాగా ఆలోచించుకుని చెప్పండి. అలాగే మేడం, వస్తాం. సామెతలు 5:19. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వల్ల నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడై ఉండుము. ఆహా, ఓహో, అందుకే కాబోలు బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అంటున్నారు. చదువుతుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో. పాస్టర్ గారు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేసినది? మంచి మూడ్లో ఉంటే. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే మీ మూడ్ పూర్తిగా మారిపోతుంది పాస్టర్ గారు. అవునా? ఏమిటది? ఈరోజు హాస్పిటల్లో ఒక బకరా ఫ్యామిలీని చూసి ఫాలో చేశాము. ఆ పాపకి విపరీతమైన తలనొప్పి, కళ్ళు కూడా బాగా లాగుతున్నాయి. చాలు, ఇక చాలు, మిగతాది నేను చూసుకుంటా. మరి మన పని ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటారు పాస్టర్ గారు? ఆ దేవుడి పనికి ఆలస్యం ఎందుకు? రేపే ముహూర్తం పెట్టండి. అమ్మా, ఇంతకు నాకేమైంది? నేను బయటికి వెళ్ళాక డాక్టర్ ఏమన్నారు? ఏం లేదమ్మా, డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చారు, వేసుకుంటే తగ్గిపోద్దన్నారు. నువ్వు త్వరగా పడుకో, రేపు స్కూల్కి పోవాలి. పడుకో బంగారం, మేమున్నాం కదరా. పడుకో. ఏవండి, ఏంటే? హైదరాబాద్ వెళ్ళి చూపించాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా, మనకెవరు సాయం చేస్తారు? ముందు పాప నిద్రపోయింది లేదో చూడు. భవ్యశ్రీ నిద్రపోయిందండి. చూసి మాట్లాడవే, పాప వింటే బాధపడుతుంది. అలాగే. నువ్వెందుకు ఏడుస్తున్నావే? డాక్టర్ చెప్పారు కదా, మన పని మనం చేద్దాం. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సాయం చేస్తాడు. ఏమోయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మా అన్న దగ్గరికి వెళ్ళొస్తా. ఇప్పుడెందుకు? భవిష్యత్తుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, డబ్బులు కావాలి కదా. ఏమని ఇస్తాడేమని చెప్పేసి వెళ్తున్నా. నువ్వు మాత్రం భవిష్యత్తుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళు రమ్మన్నారు కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ నాన్న. అదిగో పాస్టర్ గారు. పద పోదాం. పాపా, బాగున్నావా? ఎవరండి మీరు? ఏం కావాలి? నేను ఆ దేవుడు పంపిన ప్రవక్తని. నిన్న రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఇల్లు దర్శించమని ఆ ప్రభువు మాకు చెప్పాడు. మీ పాపకు తలనొప్పి కదా? మీ పాప బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుంది కదా? అవును పాస్టర్ గారు, ఇవన్నీ మీకెలా తెలుసు?
సాక్షాత్తు ఆ దేవాదేవుడే నాతో పలికిస్తున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను పాస్టర్ గారు. ఆ దేవుడు మీ పాపకి స్వస్థత చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మీరు ఒకటి చేయాలి. ఏంటది? ఈ ఆదివారం మీరు చర్చికి రావాలి. మీ పాపకి ఆ దేవుడు ఖచ్చితంగా స్వస్థత చేస్తాడు. నాది భరోసా. ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఇప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిల్ అయ్యి నాకు నోట్లో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిల్ వేసిన వెంటనే ఉదయాన్నే లేచి మాట్లాడి, నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్. హెచ్ఐవి ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు అమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు నార్మల్. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. నిజమేనా? నిజమే. ఆ స్టోన్స్ పడిపోబోతున్నాయి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపు. ఇప్పుడు బాగా సార్, ఆరామైంది. అయ్యో నోసండి సార్, ఎంతసేపు ఇప్పుడు లేదు సార్. మా పాప విషయంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. నాది భరోసా. మీరు నమ్మకంతో ఈ ఆదివారం చర్చికి రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇదిగో నీ బిడ్డ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నది. ఇప్పుడే స్వస్థపరచండి. టచ్. ఆమేన్. ఈ ఆదివారం తప్పకుండా చర్చికి రండి. డాడీ, ఏమో అన్నం పెట్టు. భవిష్యత్తుని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? డాక్టర్లు తీసుకురామని చెప్పారు కదా. లేదండి, తీసుకెళ్ళలేదు. ఎందుకే? నేను తీసుకెళ్ళమన్నాను కదా. ₹1 లేదండి. మనం స్కానింగ్ కూడా డబ్బులు ఇవ్వలేకపోయాం కదా. అవును, మీ అన్న డబ్బులు ఇస్తా అన్నారు కదా, ఏమైనా ఇచ్చారా? చెప్పాను మన పరిస్థితి. 2 రోజుల్లో ఏదో ఒక విషయం చెప్తా అన్నాడు. ఈరోజు మన ఇంటికి పాస్టర్ వచ్చాడండి. పాస్టరా? పాస్టర్ మన ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాడు? మన పాప కోసమే. మన పాప కోసమా? చర్చికి వెళ్ళి విశ్వాసంగా ఉండి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటండి. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి. క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి ఎంత పెద్ద జబ్బులైనా డాక్టర్ అవసరం లేకుండానే పాస్టర్ ప్రార్థనతోనే తగ్గిపోతున్నాయంటండి. ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఏమో, వీటన్నిటి మీద నాకు నమ్మకం లేదు. మనకి పాస్టరు నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తే తగ్గిపోతుందని భరోసా ఇచ్చారు. అందుకే ఈ ఆదివారం నేను చర్చికి వెళ్తున్నాను. సర్లే, ఏదో కానివ్వు. ఈలోపు డబ్బులు అంతే, అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దాం. మనం చేయవలసింది మనం చేద్దాం, తర్వాత ఆ దేవుడు చూసుకుంటాడు. ఈ వారంలో ఎంతమంది తెచ్చావు? నేను 4 తెచ్చాను. ఇదిగో నీ వాట. మేరీ, నువ్వెంతమంది తెచ్చావు? నేను 2 తెచ్చాను. ఏంటి మేరీ ఇంత తక్కువ? గొర్రెలను మనం చూపించకపోతే వచ్చే నిధులు కూడా మనకు రావు. స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేయండి. హాస్పిటల్లో రోగుల మీద ఫోకస్ చేయండి. మీరు వెళ్ళిపోండి. ఏంటి లక్ష్మి, ఈ సమయంలో వచ్చావు? మా బాధంతా పాప ఆరోగ్యం గురించే. మీ పాపకు ఆ దేవుడు స్వస్థత చేయాలంటే మీరు ఈ క్షణమే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడని నమ్మాలి. మీ ఇంట్లో విగ్రహాలు తీసి బయటపడేయాలి. విగ్రహాలకు సంబంధించిన ఆచారాలను మీరు పాటించకూడదు. మీరు చేసిన పాపములు ఆ రక్తంలో కడగబడాలంటే బాప్తిజం తీసుకోవాలి.
ఏంటిది? బంగారు తల్లి, ఏంటమ్మా? నేను నీకోటి ఇస్తాను, దాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి, సరేనా? సరే అమ్మా, ఇవ్వు. కళ్ళు మూసుకో. కళ్ళు తెరు. ఏంటమ్మా ఇది? ఇది అమ్మవారి ప్రతిరూపమమ్మా. ఇది నీ మెళ్ళో ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితిలోనూ నీకు చెడు జరగదు. ఇది ఎప్పుడూ నీ మెళ్ళోనే ఉండాలి, సరేనా? ఎటువంటి పరిస్థితులైనా దీన్ని తీయమాకు, సరేనా అమ్మా? సరే అమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. పాపకి పూర్తిగా నయం కావాలంటే ఈ 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేయాలి. అప్పుడు పాప బ్రెయిన్లో ఉన్న గడ్డ కరుగుతుంది, మీ బిడ్డ బ్రతికిపోతుంది. ఒక్క నిమిషం అమ్మా. హలో, నా కూతురికి వైరల్ ఫీవరా? వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఆ సల్మాన్ గారు కార్ తీసుకుని వస్తాడు. ఖర్చులకి ఒక 50,000 ఫోన్ పే చేస్తున్నా చూడు. అమ్మా, నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందా? అవునమ్మా, పాస్టర్ గారు చెప్పినట్టు 40 రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అక్కడ డాక్టర్ విశ్వనాథ్ ఉంటాడు, అతను బాగా చూస్తాడు. డాక్టర్ ఏం చెప్తే అది చెయ్యి. సరే, మీ పాపకే అసలు డాక్టరే అవసరం లేదు. మీరు నేను చెప్పిన పనిలో ఉండండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా. పాస్టర్ గారు, నాకొక డౌట్ వచ్చింది. ఏమిటది? మీ కూతురికి బాగోలేకపోతే వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు. మరి భవ్యశ్రీకి ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్ చేయమన్నారు? నిజంగానే ప్రేయర్ ఆయిల్తో స్వస్థతలు జరిగితే హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు? అసలు పోపే హాస్పిటల్లో అనేక రోగాలతో బాధపడుతూ చనిపోయాడు. ఆ మాత్రం ఆలోచించరు కాబట్టే గొర్రెలని మన దేవుడు బైబిల్లో చెప్పాడు. మన వ్యాపారానికి అమాయకుల మూఢనమ్మకమే మన పెట్టుబడి. మీరు ప్రార్థన చేసినాక మా పాపకు బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ తలనొప్పి అంటుంది. మీ భర్త మారాడా? లేదు. అది ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు ఒక్కదానివే రక్షణలోకి వస్తే సరిపోదు, నీ భర్త మారాలి, నీ కుటుంబం మొత్తం మారాలి. నీ భర్త మారలేదు కాబట్టి ఆ దేవుడు ఉగ్రత నీ బిడ్డ మీదకి వచ్చింది.
నేను వెళ్తా. ఎందుకు వెళ్ళకూడదు? నీకు అర్థం నేను కదా? వెళ్తా. ఏంటి అసలు వద్దన్నా నువ్వు? కదా నేను వెళ్తా చర్చికి? నేను. అరే మనకేం సంబంధం చర్చితో? నేను వద్దని వెళ్తాను. చెప్తున్నాను కదా. వెళ్తాను. అరే పిల్లలు కూడా పోటీ చేస్తున్నావు చర్చికి ఎందుకు తీసుకెళ్ళి. పాటు చేస్తాను? వెళ్తాను. అరే చా ఎడారిలో హలహలం నీరుగా తోచిందా, నీ దారిలో విద్రోహమే ప్రవాహమై ముంచిందా. ఏది మతం, ఏది భావం, లేదు భయం, ఇది చేదు నిజం. దైవానికి దెయ్యానికి, మీ రాజుకి సైతానికి తేడాలు చూస్తే ఏముందని, వాక్యాల బలమే ఏ పాటికి, నీ రక్షకి ఆ కక్షకి, నీ పిలుపుకి ఆ తలపుకి భేదాలు అసలే లేవని. అమ్మాయకులుగా జనం మరి ఆడించి ఆడించి ఆయువు తీసే నీ తీరుమే. ప్రార్థించి ప్రార్థించి అలసిన ప్రాణాలన్నీ వ్యర్థమే. ఆధారమని నిన్ను నమ్మిన గుండెకు బాధే ఉండదా. ఆశల్లో ముంచిన దేవుడు చివరికి శూన్యం చూపేనా. ఏ దారిలో హలహలం నీరుగా తోచిందా, ఈ దారిలో విద్రోహమే ప్రవాహమై ముంచిందా. ఏది మతం, ఏది భవం, లేదు భయం, ఇది చేదు నిజం. రాదు సుఖం, రాదు గతం, కాదు నయం, సమాజ హితం. దేవుడా, నా బిడ్డని కాపాడు. అమ్మా 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 భవ్యశ్రీ. పాస్టర్ గారు, పాస్టర్ గారు, భవ్యశ్రీ చర్చిలో చనిపోయింది. అవునా? పద. అమ్మా, మీ బిడ్డ చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడే దేవుడితో మాట్లాడాను. ఆ పరలోకంలో నీ బిడ్డ యేసయ్య దగ్గర సురక్షితంగా ఉంది. తన కార్యం కొరకు నీ బిడ్డను తన వద్దకు పిలుచుకున్నాడు. నువ్వేం చింతించుకో. నీకేమైనా కావాలంటే మా వాళ్ళు చూసుకుంటారు. ముందుగా ఈ శవాన్ని చర్చిలో నుండి తీసి బయటపడేయండి. ఈ న్యూస్ బయటకు రానికుండా కవర్ చేయండి. అసలు పాప చర్చిలో చనిపోలేదు. ఈ విషయం బయటికి తెలిస్తే మన మీద, మన ప్రార్థనల మీద నమ్మకం పోతుంది. ఇది అయ్యాక చర్చి మొత్తం డీటెయిల్తో క్లీన్ చేయండి. బయట ఎవరైనా అడిగితే ఈ పాపకి చర్చికి సంబంధం లేదని చెప్పండి. ఆవిడ చర్చికే రాలేదు, అలాగే చెప్పండి. సరే, ఏదైనా ఉంటే పొద్దున్నే చూసుకుందాం. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది. భవ్య
చూడమ్మా, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. చూడు, నీకోసం చర్చి నుండి ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ నీకు సపోర్టే. బయట మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగితే పాప చర్చిలో చనిపోయిందని చెప్పకండి. వాళ్ళు 1కి 10 రాస్తారు. నాలాంటి దైవజనుల మీద నిందలు వేస్తారు. వాళ్ళ ముందు మీరేం మాట్లాడకండి. ఏమయ్యా, ఏంటి మేమేమైనా బలవంతంగా రమ్మని చెప్పామా ఏంటి? వాళ్ళే చర్చికి వచ్చారు, బాపిత్యం ఇమ్మన్నారు, ఇచ్చాం. దేవుడు స్వస్థత చేయకపోతే మాదే తప్పు. మా పాప విషయంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడా? తప్పకుండా చేస్తాడు, నాది భరోసా. మీరు నమ్మకంతో ఈ ఆదివారం చర్చికి రండి. ప్రతిదానికి పాస్టర్ల మీద పడి ఏడుస్తారు. పాప చనిపోయిందని బాధలో మేముంటే. మాస్టర్ గారు, ఒకవేళ వాళ్ళు కేసు పెడితే? ఏ ఆధారం ఉందని కేసు పెడతారు? వాళ్ళే చర్చికి వచ్చారు, వాళ్ళు అడిగితేనే బాప్తిజం ఇచ్చాము. దేవుడు స్వస్థత చేయకపోతే మనదా తప్పు? వాడిని చూడు, కేసు పెట్టే అంత ధైర్యం ఉందా? అయినా వాళ్ళ గురించి ఆలోచించుకో. వెళ్దాం పద. అయ్యో! యెహోను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. పాపని తేజస్సుతో కూడిన దివ్యమైన రూపములో చూడగలమన్న ఆశతో ఈ శరీరాన్ని సమాధి చేస్తున్నాను. ఆ దేవునికి ఉన్న వాళ్ళు ఎక్కువ కాదు, లేని వాళ్ళు తక్కువ కాదు. మనమందరం ఏదో ఒక రోజు ఆయన వద్దకు చేరుకోవాల్సిందే. కాకపోతే ఈ భవ్యశ్రీ ముందుగా చేరుకునింది. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని దుష్టులలోకి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమను నీవై ఉన్నావు. ఆమేన్. ఎవరమ్మా? ఎంతసేపు వచ్చేది? ఆల్రెడీ బయలుదేరారు పాస్టర్ గారు, ఒక 10 నిమిషాల్లో వస్తారు. అయినా ఈ మధ్య ఎందుకని గొర్రెలను తీసుకురావట్లేదు? మన బిజినెస్ బాగా పడిపోయింది. అదిగోండి పాస్టర్ గారు, వస్తుంది.
ఏం పేరమ్మా నీ పేరు? సరస్వతి. ఛీ, సైతాన్ పేరు. సరే, బాప్తిజం ఇస్తాను, పదండి. పరలోకమనందు ఉన్న ఓ ప్రభువా, ఈ పాపిని క్షమించుము. ఇప్పుడు నీ రక్షణ మార్గంలోకి తీసుకో. నువ్వేంట్రా నన్ను రక్షించేది? పాస్టర్ కూతురికి చిన్న వైరల్ ఫీవర్ వస్తేనే సిటీలో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తారు. అలాంటిది ప్రేయర్ ఆయిల్తో రోగాలు తగ్గుతాయంటే అసలు హాస్పిటల్స్ ఎందుకు, డాక్టర్స్ ఎందుకు? మేడం, నా బిడ్డ చర్చికి తీసుకెళ్ళడం వల్ల ప్రాణం పోయింది మేడం. అసలు ఈ ప్రేయర్ ఆయిల్తో రోగాలు తగ్గుతాయి అనడమే చట్టరీత్య నేరం. పదండి వెళ్దాము, వాడి మీద కేసు వేద్దాము. మేడం వద్దు మేడం, అసలు ఏం జరిగిందంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నా మీద కేసు పెట్టాలని చూస్తే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, నీ భర్త మీదకి వస్తుంది. ఏమో చంపేస్తాడేమో దేవుడు. బిడ్డ పోతే మరో బిడ్డను కనొచ్చు, కానీ భర్తే పోతే ఆలోచించుకో. సరే అమ్మా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా మిగతాది మీ ఇష్టం. నేను చాలా పెద్ద తప్పు చేశాను మేడం. ఏం చేసావు? నాకు తెలిసిన ఒక మైనర్ అమ్మాయిని పాస్టర్ దగ్గర జాయిన్ చేశాను మేడం. ఆ మైనర్ అమ్మాయిని కూడా చూడకుండా పాస్టర్ తనని పాడు చేశాడు. ఏమే, ఈ మధ్య చర్చికి రావడం లేదు? మీ ఆయనకి డౌట్ వచ్చిందా ఏంటి? వచ్చినా వాడు చేసేది ఏముందిలే. పాస్టర్ గారు, బాప్తిజం ఇప్పిద్దామని తీసుకొచ్చాను. యేసు ప్రభుని చూపిస్తా. నాతో పాటు ఏకాంత ప్రార్థనకి రా. ఏకాంత ప్రార్థన అంటే? నేను చెప్తాను, ఈ రాత్రికి నువ్వు రా. లావణ్య, పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం చదువు. అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురం. ఇప్పుడు ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. మైనర్ అమ్మాయి కదా, పదా వెళ్ళి ఫోక్సోలో కేసు పెడదాం. సారీ మేడం, ఆ కుటుంబం అంత ధైర్యం చేయలేదు. నేను కూడా ఒక ఆడపిల్లనే మేడం. ఒక్క అవకాశం ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. నేను చాలా తప్పు చేశాను మేడం. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను మేడం. ఒక్క అవకాశం ఇవ్వండి మేడం.
అమ్మా భవ్య, ఒక్కసారి రామ్మా. అమ్మా భవ్య, నాతో ఎవరు మాట్లాడతారమ్మా? భవ్య భవ్య, ఒక్కసారి రామ్మా. భవ్య తల్లి, భవ్య భవ్య. అమ్మా అమ్మ, నేనమ్మా భవ్యశ్రీని. అమ్మా ఒకసారి నన్ను చూడమ్మా. నా చావుకి కారణం ఎవరో తెలిసిందా? ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని నమ్మించి నన్ను చంపారు. నా లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదంటే నా కథను ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఇది నా కథ, భవ్యశ్రీ కథ. అమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది. హాస్పిటల్ ఇక్కడే ఉంది, పోదాంపా. మీకు చర్చికి పోయినప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతామని ఆయన అడగలేదు? అడిగాము, కానీ దేవుడే బాగు చేస్తారులే, కొద్దిగా ఉండండి చూసుకొని పోదురు. ఇంకా ఆయన మీద భారం వేస్తుండ్రు కదా, మీరు భయపడి ఉండరు, మీరు ఆయన మీద భారం వేస్తుంటే చూసుకొని పోదురు అని చెప్పాను. వారం రోజుల తర్వాత మళ్ళీ అయ్యా నేను తీసుకుపోతా, రిపోర్ట్ తీపిచ్చింది ఆపరేషన్ చెప్తా అంటే, కానీ కాదు నువ్వు పోవద్దు, అపవాదులు ఉన్నాయి అని చెప్పని నా బిడ్డ నాన్న ఉండిచ్చి అంటే 40 రోజులు చర్చిలో పెట్టబడలే నా బిడ్డ చచ్చిపోయింది. చర్చిలో పెట్టబడలే నా బిడ్డ చచ్చిపోయింది. మీకు ఇష్టం ఉంటే మరి తీసుకోండి, కొంతమంది తీసుకుంటున్నారు, ఇది బలవంతం కాదు, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి అని చెప్పాము. మాకు ఇష్టం అని చెప్పి ముందుకు వస్తున్నామని చెప్పి మేము తీసుకుంటామని చెప్పి ముందుకు వచ్చారు. చర్చి నిర్వాహకులపై కేసు పెట్టడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదని, అందుకే ఎలాంటి కేసు నమోదు చేయలేదని బీబీసీతో చెప్పారు పోలీసులు. మూఢనమ్మకాలకు చిన్నారి బలి కావడం దారుణమని, 8 ఏళ్ల గిరిజన బాలిక చనిపోయింది. ఆరోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగు చేస్తానని ఓ పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజులైన చర్చిలోనే ఉండడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని. మరి ఏసయ్యను చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ, ఆ స్టెల్లాకి మధ్యస్థితం సరిగా లేడం వల్ల మళ్ళీ ఒకసారి పంపించండి చర్చికి. ఈ పరలోకం ఉన్న మీకు అలా చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో. మేము మెడికల్ టెస్టులు చేయించాము ఆవిడకి, ఆవిడ గర్భవతే, ఆవిడ చెప్పేది కరెక్టే, ఆ గర్భానికి మీరే కారణం, దేవుణ్ణి చూపిస్తాననే నెపంతో ఆమెని 45 రోజులు మీరు ఒక ఇంటికి రప్పించుకున్నారు. నగ్నంగా కూర్చుని మనం పూజలు చేస్తే మనకు యేసయ్య కనిపిస్తాడు, ప్రార్థన చేస్తే అని చెప్పి ఆ అమ్మాయిని మీరు ఏం చేశారో మీకు తెలుసు, మాకు అర్థమైంది.